ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. ఈ రోజు నుంచి వీరికి డబ్బే డబ్బు. ధనుసు రాశి వారి జీవితంలో అదృష్ట యోగం వరించబోతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు అన్ని రంగాలలో ఆశాజనకమైన ఫలితాలను పొందబోతున్నారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రవారం శనివారాల్లో ఎటువంటి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో ఆపేసిన పనులన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభమవుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పత్రాలను రెన్యువల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పనులను ఇతరులకు అప్పచెప్పకుండా ఉండటమే మంచిది. మీ పనులను మీరు సక్రమంగా చేసుకోవటం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు. ఎదుటివారు ఏదైనా సలహాలను ఇచ్చినప్పుడు వాటిని పూర్తిగా అవగాహన చేసుకుని అవసరమైతే వినియోగించుకోవటం మంచిది. వ్యాపారాలు ఈ సమయంలో కొంచెం మందకొడిగా సాగుతాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. పని పరిస్థితులు మెరుగుపడతాయి. భవన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని విధంగా నిరాశ ఎదురవుతుంది. దీని వలన కొన్ని సందర్భాలలో మీరు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. శని భగవానుడి యొక్క అనుకూల సంచారం వలన మీరు జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి వాటిలో మంచి లాభాలను గడిస్తారు. ఆన్లైన్ మార్కెట్లో విశేషమైన ధనాదాయాన్ని పొందుతారు. తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి అభిప్రాయాన్ని మార్చటం ఎవరి తరం కాదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే వీరు అనుకున్న స్థాయిని చేరుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వివాహానంతరం జీవితం అనుకూలంగా ఉంటుంది. అందమైన వస్తువులను సేకరించడం వీరికి అభిరుచిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అలసట చెందకుండా పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కోపం చాలా తొందరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం తగ్గటం చాలా కష్టం. దీనివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. ఎంతటి కార్యాలైనా సులభంగా చేస్తారు. ప్రేమించిన వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. వీరికి అప్పజెప్పిన పని సవ్యంగా పూర్తి చేస్తారు. వీరు పొగడ్తలకు లొంగిపోతారు. ఇతరుల చేత పనులు చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. పని ధ్యాసలో పడి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వలన కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి అదృష్ట రంగు తెలుపు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరు మంచి స్థాయిని చేరుకుంటారు. రాజకీయ నాయకులు, రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పదవీ యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది. వివిధ ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అందరి మాటలు శ్రద్ధగా వింటున్నట్లే కనిపిస్తారు. కానీ వీరు అనుకున్న పనినే చేస్తారు. ఎటువంటి పరిస్థితులైనా సరే ధైర్యంగా ఉంటారు. వీరికి నిరంతరం పచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నీలం రంగు ధరించడం వలన అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. పై అధికారులు కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తారు. కింద స్థాయిలో ఉద్యోగం చేసేవారు కాస్త మానసిక బాధకు గురవుతారు. స్థిర చరాస్తులు వృద్ధి జరుగుతుంది. మంచి స్థితికి వెళతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. సంతానం కలిగిన వారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించటం, అనుకున్న ఉద్యోగాన్ని పొందటం వంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా మారుతాయి. గతంలో ఈ రాశివారు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అనుకూల గ్రహ సంచారం వలన మాట సౌమ్యంగా మృదుత్వం కలిగి ఉంటుంది. ఎదుటి వారిని ఏ విధంగా కన్విన్స్ చేయాలో వీరికి బాగా తెలుసు. ఎటువంటి కష్టమైన పని అయినా సరే మీరు వాక్చాతుర్యంతో సునాయాసంగా పూర్తి చేస్తారు.
విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ప్రేమను వివాహంగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వంటివి పొందే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి వారు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివలన ఆ పని బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పెరగనున్నాయి. వీరు ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోనున్నారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి ప్రోత్సాహం లభించనుంది. కళాకారులకు అవరోధాలు ఏర్పడినప్పటికీ వీరు ఆశించిన అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలోని మహిళలకు కళారంగపరంగా మంచి గుర్తింపును, అవకాశాలను పొందనున్నారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వహించాలి. స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. సమన్వయంతో పని లేకుండా జాగ్రత్త పాటించాలి. ఈ సమయంలో ఈ రాశివారు తక్కువగా మాట్లాడి ఎక్కువ వనరులను పొందుతారు. తగినంత ధనార్జన ఉంటుంది. ఎంత పెద్ద సమస్య అయినా సరే సునాయాసంగా పరిష్కరించుకునే సామర్థ్యం ఈ సమయంలో ఈ రాశి వారికి ఉంటుంది. కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన తీర్పును పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఈ సమయంలో ఎవరి విషయంలో కూడా తలదూర్చకుండా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా నిందలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఇతరుల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు బంధువులతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకుని తర్వాత నవగ్రహారాధన చేయటం చాలా మంచిది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ 9 లేదా 11 పిండి దీపాలను వెలిగించి గోవిందనామాలు చదువుకున్నట్లయితే మీరు చేయాలనుకున్న పనుల్లో విజయాన్ని పొందుతారు. 9 లేదా 11 మంగళవారం రోజులు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎర్రటి పూలమాల సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం, కుంకుమతో బొట్టు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదిలో వేసి నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించటం వలన ఈ రాశి వారికి ఉన్న రుణ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవించగలుగుతారు. అదేవిధంగా శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో రావి ఆకు దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు గోవుకు ఆకుకూరలు లేదా నానబెట్టిన శనగలను తినిపించాలి. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వలన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారు సకల శుభాలను పొందుతారు. సో చూశారు కదండి, ధనుస్సు రాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.